ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగుతాయి. క్రీస్తునందు పిల్లరా, దేవుడు మన మహాకృప వచ్చి మన ప్రభుత్వం కలిసి ఈరోజు ఏంటో తెలుసు కదా. ప్రాముఖ్యంగా నూతన మాసం 2025వ సంవత్సరంలో చివరి మాసం ప్రారంభ దినంగా డిసెంబర్ మొదటి దినాన మొదటి రీతిగా ప్రభు తన పాద సన్నిధిలో మనం నిలబెట్టుకున్నాడు. ఇంత గొప్ప అద్భుతం కదా. అందుని బట్టి ప్రభు ఉన్నటువంటి నామమున సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావం క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ రక్షకుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ నూతన మాసంలోనికి మరియు క్రిస్మస్ మాసంలోనికి అందరినీ స్వాగతం తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి అద్భుత కార్యక్రమంలో భాగవతులై వాక్యాన్ని ధ్యానించడం మన బైబుల్స్ దగ్గరలో తెరిచి చూడండి. ఆ లేని పక్షాంతర మాట విని గ్రహించి వాక్యానంలో అనుభవం ధ్యానం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనాన్ని మొదటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది, కాగా తన అద్వితీయ కుమారుని అనుగ్రహించింది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను కనుమూస్తున్న ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుని స్తోత్ర, మమ్మల్ని ప్రేమించి ఆయన మరొక నూతన మాసంలో సంవత్సరంలో చివరి మాసం ప్రారంభ దినములో నడిపించారు. మీకు వందనాలు. లోతైన మర్మాలు సత్యాలు వింటున్నాం. అందుబట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది కూడా కృప మహిమ ఘనత మీరు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో చాలా సంతోషం. పిల్లరా, చదవనటువంటి ఈ మాట అందరికీ చాలా సుపరిచితం. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మానవుడు అనాది కాలంలో అనగా పాత నిబంధన ధర్మశాస్త్రం అనుసరించినప్పుడు చేసినటువంటి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తముగా బలులు అర్పించేటువంటి వారు. ఆ బలులు వారి పాపములను ప్రాయశ్చిస్తాయి, చేస్తాయి అనేటువంటి ఒక బలమైన నమ్మకం. కానీ నూతన నిబంధన వచ్చిన తర్వాత ధర్మశాస్త్రము ఏ పాపమును కూడా తీసివేయలేదు అనేటువంటి ఒక సత్యాన్ని మనకు ప్రకటించి చూడండి. ఇది క్రిస్మస్ మాసం. దేవుడు లోకమును ప్రేమించిన విధానాన్ని బట్టి లోకమంతా కూడా దురాశతో నిండి ఉన్నప్పుడు, లోకమంతా కూడా అపవాది చేత బంధకంలో ఉండినప్పుడు, లోకము అపవాది చేత ఎలుబడి చేస్తున్నప్పుడు, మనుషులంతా కూడా పాపములోనే జీవించి పాపంలోనే బ్రతుకుతూ పాపంలోనే మరణిస్తారేమని చెప్పి అలా ఏ మానవుడు కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేక తన ఏకైక అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి మన రక్షణ నిమిత్తం పంపించారు. అందుకే మాట, దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుడు మనకు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. భారతదేశంలో క్రిస్మస్ చాలా వరకు నేటికి పాశ్చాత్య రీతిలోనే ఆచరించబడతాం. ఇప్పటికీ కూడా క్రైస్తవ్యం అనేది తెల్లవారి యొక్క మతము అని పిలువబడతాం కదా, గమనించాలి. అందువల్ల మన క్రైస్తవేతర స్నేహితులు క్రిస్మస్ సంబరాలలో మనతో పాటు పాల్గొనడానికి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవసరమా మేము ఇది మీది కాదు కదా, పాశ్చాత్య దేశాలు కదా. గమనించాలి. క్రీస్తు ప్రభు వారు తూర్పున లేదా పడమర పుట్టలేదండి, మధ్య పాశ్చాత్య ప్రాంతంలో మిడిల్ ఈస్ట్ అంటారు దాన్ని, అక్కడ జన్మించాడు ఆయన. పిల్లల క్రీస్తు జన్మమును గొర్రెల కాపులకు ప్రకటించే అవధూత ఒక ప్రత్యేకమైనటువంటి సమాజం కొరకు కాకుండా, ఒక ప్రత్యేకమైన జాతి కొరకు కాకుండా, ఒక ప్రత్యేకమైనటువంటి కులం కొరకు కాకుండా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజల కొరకు కాకుండా చక్కటి మాట ఉపయోగించడం. ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవార్తను ప్రకటించాడు. ఎంత గొప్ప ధన్యత. అందుకే మాట, దేవుడు లోకం ఎంతో ప్రేమించి తన కుమారుని లోక రక్షణ కొరకే అనుగ్రహించాడు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పడతారు అని చెప్పి దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వీళ్ళరా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యులు మనందరూ తెలుసు కదా. వారిలో ఒకడైనటువంటి తోమ గారు మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సందేశాన్ని చేతపట్టుకుని భారతదేశం వచ్చాడు. ఈ భారతదేశంలో క్రైస్తవ్యం అనేది సుమారుగా 2020 సంవత్సరాల పురాతన కాలంలో ఉంది, కొత్తగా వచ్చింది కాదండి, గమనించాలి. అందువల్ల భారతదేశపు క్రైస్తవులేమని మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సందేశాన్ని లేక క్రీస్తు జననమును ఇక పాశ్చాత్య హంగులతో చుట్టి ఉంచడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. క్రిస్మస్ ను
భారతదేశ పద్ధతిలో ఆచరించడానికి మనం సిద్ధపడాలి. క్రిస్మస్ ను భారతీయ సాంప్రదాయ ప్రకారం చేయాలని చెప్పి ఏమండి గమనించాలి. చూడండి, క్రిస్మస్ ను క్రీస్తు జయంతి అని పిలవచ్చట. నీ ఇరుగు పొరుగు వారిని, క్రైస్తవేతరులని క్రిస్మస్ విందుకు ఆహ్వానించాలట. భారతదేశ సంస్కృతి అది. క్యారల్స్ వెళ్తాం కదా ప్రతి సంవత్సరం కూడా. క్రిస్మస్ అనగానే ఇంచుమించుగా ప్రారంభం నుండే క్రిస్మస్ ప్రారంభం అయిపోతుంది. ఇంచుమించుగా ఈ దినము నుండే చాలా మంది క్రిస్మస్ క్యారల్స్ అని ప్రారంభిస్తూ ఉంటారు. ఈ క్యారల్స్ కి వెళ్ళేటప్పుడు ఇరుగు పొరుగు క్రైస్తవ గృహాలకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక అనేది మనం వేసుకోవాలి. కానీ మనం చేసి చాలా సందర్భాల్లో చేసే పని ఏంటంటే మధ్యరాత్రులు వెళ్తూ ఉంటాం. అది మన వరకు ఓకే క్రైస్తవ గృహాలకు, కానీ అందరికీ కూడా సంప్రదాయంగా అందించాలి శుభవార్తను అంటే మధ్యరాత్రి వేళ కాకుండా ఆహ్లాదకరమైనటువంటి సాయంత్రం వెళ్తే అందరికి కూడా అనుకూలమైన వాతావరణంలో యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తను లేక ఆయన జనన వార్తను చాటిస్తూ ఆ సంతోషాన్ని వారికి కూడా పంచిన వారు అవుతాం. దేవుని స్తోత్రం కలిగి గాక. మనం పాడేటువంటి పాటల్లో సూటైనటువంటి సందేశంతో సులువుగా అర్థమయ్యే రీతిలో పాటలు ఉండాలి. ఏమండి, క్రైస్తవేతర కుటుంబాలకు క్రిస్మస్ సందేశం కూడా ఒక గ్రీటింగ్ కార్డు ఇవ్వాలి. ఏమండి, కొత్త నిబంధన గారిని బహుకరించాలి. మన దగ్గర చాలా న్యూ టెస్ట్మెంట్లు ఉంటాయి, కొత్త పుస్తకాలు, బైబిల్స్, వాటిని క్రిస్మస్ సందర్భంగా వారికి ఇవ్వండి. ఆసక్తి కలిగిన వారికి దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, భారతీయ సంస్కృతికి చెందినటువంటి విధానంలో గ్రీటింగ్ కార్డ్స్ కానీ లేకపోతే మాతృభాషలో వీలైనంత ఎక్కువ మందికి క్రైస్తవ స్నేహితులకు మనం పంపిస్తానంట. ఏమండి, ఉదయకాల సమయంలో ప్రియదేవులు గమనించాలి, భారతీయ క్రిస్మస్ మనము ఆచరించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవుల కొరకు చర్చిలు కానీ ఆఫీసులు కానీ ఇంటి వద్ద ఒక ప్రత్యేక క్రిస్మస్ సారం చేయడానికి ప్రణాళిక వేసుకోవాలి. ఆరాధనలు సంశయించు హృదయములు గల క్రైస్తవులకు ఆకర్షణీయంగా ఉన్నట్లు జాగ్రత్త పడాలి. వారికి బహుమానాలు ఇవ్వచ్చు. ఏమండి, క్రిస్మస్ కార్యక్రమంలో మరి పోటీల్లో క్రైస్తవ బాలను చేర్చుకోవడానికి మర్చిపోవద్దు. అందరినీ మనం కలుపుకొని క్రిస్మస్ చేయాలి. అందరికీ సంతోషం పంచుకుందాం. ఎందుకంటే వాక్యం చెప్పింది కదా, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకర సువర్తమానం. వాక్యం అనేది దేవుడు లోకమంతటిని ప్రేమించాడు, కానీ లోకమంతటి కొరకు తన అద్భుత కుమారుని అనుగ్రహించి కనుక ఆ సువార్తను ప్రకటించేటప్పుడు క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడినటువంటి దేవుని ప్రేమను సమాజంలో అందరికీ పంచుతూ క్రిస్మస్ కాలాన్ని మరింత ఆనందకరంగా సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయండి. కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహాగణుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ మాసాన్ని ఘనముగా మేము ప్రారంభించాం. ఏ రీతిగా మేము క్రిస్మస్ ఆరాధన చేసుకోవాలో లేకుండా మంచి మాటలు మాకు నిజమే. కేవలం మా కొరకే కాదు, ఒక జాతి కొరకు, కులం కొరకు, మతం కొరకు కాదు, కానీ సమస్త మానవాళి కొరకు నీ ప్రియకుమారుడు మరక్షకుడు నిశ్చయను లోకం మీరు పంపించారు. కనుక మీ ప్రేమను ఆయనలో మేము పొందుకుంటున్నాం. అందుని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ మాసాన్ని అనేకులకు అర్థమయ్యే రీతిగా, అనేకులకు ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండే విధంగా మమ్మల్ని మేము సిద్ధపరుచుకున్న కృప దయచేయండి. మీరే మహిమ గనుకుంది. ఈ మాసం అంతా కూడా ఆయన జనన వార్తను మేము అనేకులకు అర్థమయ్యేలు ప్రకటించే కృప దయచేయండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.